కర్నూలు జిల్లా ఆలూరు మండలం మణేకుర్తి గ్రామంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి వృద్ధులు, వికలాంగులు, కిడ్నీ బాధితులకు పింఛన్లు పంపిణీ చేశారు। గ్రామ ప్రజలు వైకుంఠం జ్యోతికి పూలమాలలు, శాలువాతో సన్మానం చేశారు। వైకుంఠం జ్యోతి గ్రామ ప్రజలతో మమేకమై వారి కష్టాలను విని వినతి పత్రాలు స్వీకరించారు। అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు। గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలోని అన్ని మౌలిక సదుపాయాలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు। ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత 4 నెలల్లోనే దాదాపు 100 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు తెలిపారు। త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలూరు నియోజకవర్గం వృద్ధాప్య పింఛన్ కార్యక్రమానికి ఆహ్వానించామని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు। 120 కోట్ల రూపాయలు రోడ్ల కోసమే కూడా శాంక్షన్ చేయడం జరిగింది। గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అలాగే హెల్త్ సెంటర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 4 నెలల్లోనే మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత 4 నెలల్లోనే ఇన్ని మనకు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది। మేము వారి దృష్టికి తీసుకువెళ్ళిన ప్రతి పని కూడా ఆయన వెంటనే స్పందించి ఆలూరు నియోజకవర్గం ఎంతో వెనకబడిన నియోజకవర్గం కర్నూలు జిల్లాలోనే అని చెప్పి ఆయన మేము అడిగిన వెంటనే కూడా ఎన్నో శాంక్షన్ చేయడం జరిగింది। మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, ఎవరైతే మంచి చేస్తారో, ప్రజలకి మంచి చేస్తారో వాళ్ళకే మీరు ఓటు వేయాలా। మీరు ఓటు వేసిన దానికోసమే ఈరోజు ఇంత మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి చేస్తా ఉన్నారు। ఇంకా మంచి చేయాలా, ఇంకా మనం ఆయనతో ప్రజలకు మంచి జరిగే విధంగా చేయాలంటే మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోవాలా। గత 15 సంవత్సరాలుగా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా కూడా పనిచేశారు, కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలేదు। మీ అందరికీ తెలుసు, కనీసం రోడ్లు, నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది। కానీ మన ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత చాలా మటుకు కూడా రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది। అలాగే ఇప్పుడు కూడా నిన్న కూడా